అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పవన్ కుమార్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్. ఈరోజు చెప్పబోయే టాపిక్ నపుంసకత్వం, దీన్ని ఇంపార్టెన్సీ. ఇది మగవాళ్ళలో మానసికంగా కృంగదీస్తూ ఉండే సమస్యల్లో ప్రధానమైన సమస్య. ఈ సమస్యను స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఈవెన్ కొంతమంది దగ్గర వాళ్ళతో కానీ చెప్పుకోవాలన్నా చెప్పుకోలేకపోతుంటారు. లోపల ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ఫెయిల్యూర్, అంగస్తంభన సమస్యలకి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా 40 ఇయర్స్ దాటిన మగవాళ్ళలో, అలానే ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసు వాళ్ళలో 20-25 ఏళ్ళు, ఈవెన్ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళలో కూడా ఈ ఎరెక్టైల్ ఫెయిల్యూర్ లేదా డిస్ఫంక్షన్ అనేది చూస్తున్నాం. ఈ అంగస్తంభన సమస్య లేదా అంగం గట్టిపడకపోవటం, గట్టిపడ్డ త్వరగా మెత్తబడటం, ఈ సమస్యకు ఆయుర్వేదంలో వాజీకరణ ఔషధాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ వాజీకరణ చికిత్సకు సపరేట్గా ఒక బ్రాంచే ఉంది ఆయుర్వేదంలో. ఈ అంగస్తంభన సమస్యలో మెయిన్ ప్రాబ్లం వలన అంటే శుక్రకాలు, శుక్రరేచకాలు, శుక్ర శోధకాలు, అంటే ఈ మగవాళ్ళలో కలిగే ఈ ఉండే సెమెన్ అనేది క్వాలిటేటివ్లీ కరెక్ట్గా ఉండాలి. అంటే మనం ఒకసారి సంతానం కలగాలి అంటే ఈ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ, అంటే సెమెన్ కౌంటు, సెమెన్ క్వాంటిటీ, సెమెన్ క్వాలిటీ అనేది చెప్తాం. ఇవి కరెక్ట్గా లేకపోతే ఎంత మనం ప్రయత్నించినా కూడా సంతానం కలగకపోవచ్చు. అలానే అంగం గట్టిపడకుండా ఉంటాం. ఇది కూడా కొన్ని రకాల అక్కడ అంగం దగ్గర ఉండే కండరాలు క్షీణించడం వలన, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వలన, లేదా గ్రంథులు ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి వాటి సెక్రేషన్స్ కరెక్ట్గా చేయకపోవడం వలన మానసికంగా, లేదా సెకండరీ డిసీజెస్, అంటే వీటికి తోడు మన బాడీలో ఏదైనా షుగరు, బీపీను, మానసికంగా ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉండటం వలన సరైన పోషకం కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం వలన కలుగుతూ ఉంటాయి. వీటికి ఈ వాజీకరణంలో మెయిన్గా కొన్ని డ్రగ్స్లో చెప్పాలంటే అశ్వగంధ, శిలాజతు, శతావరి ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవి శరీరానికి అనుగుణంగా, మనిషి తత్వానికి అనుగుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని సరైన ఆయుర్వేదిక్ వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవచ్చు. సెలవు.